విశాఖ కొత్తపాలెం ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన వైసీపీ అభ్యర్థులు పశ్చిమ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ అభ్యర్థాన్ని బలపరచాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం చేశారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఆ ప్రాంతమంతా జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో మారుమరోగింది. అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. బలిదానంతో తెచ్చుకున్న ఫ్యాక్టరీ ఈరోజు నవరత్నాల్లో ఒక కీలకమైనది, ముఖ్యమైనది మన దక్షిణ భారతంలో ఏకైక స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ఈవేళ ప్రజల పక్షాన్నే ఉండాలి, పబ్లిక్ సెక్టార్లో ఉండాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళడానికి మేము ఒప్పుకోము. దానికి మేము ఖచ్చితంగా ఎంతటిదైనా మేము పోరాడుతాం. దానికి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి తీర్మానం పంపించడం కూడా అయింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో 100% అందరి ఎంపీలు కూడా గెలవడం తథ్యం. గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నా ప్రతిపక్షం కూడా ఎవరైతే ఈవేళ ప్రైవేటీకరణ చేద్దాం అనుకొని మరి పెట్టుకున్నారో అటువంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకొని వెళ్ళిన వారు ఏం చేసుకొని ఈవేళ అందుకే మీ ద్వారా కోరుతున్నాను, పొరపాటుని మనం ప్రతిపక్షానికి కానీ అవకాశం ఇచ్చామో ఈరోజు మన చేతితో మన స్టీల్ ప్లాంట్ని ఈవేళ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేవాళ్ళం అవుతాం. దయచేసి అటువంటి దానికి తావివ్వకండి. ఈవేళ మనం మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాతో కావాలంటే ప్రత్యేక ప్యాకేజ్ అని పెట్టిన వారితో ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర విభజన ముఖ్య కారణమైన బీజేపీతో చేతులు కలిపిన అటువంటి వారికి వేస్తే మనకి ఈరోజు పొరపాటుని అటువంటి వారికి అవకాశం ఇస్తే సంక్షేమాలనే కాదు, 2 వాలంటీర్ మీద దెబ్బపడి మరి మన వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ చెప్పి పెన్షనే ఇవ్వడానికి అడ్డుపెట్టి అటువంటి ఇబ్బంది పెట్టిన వారు రేపు పొద్దున మళ్ళా ప్రజా పరిపాలనలో కానీ పొరపాటున కానీ వస్తే పూర్తిగా ఇవాళ వాళ్ళకి ప్రజలు అక్కర్లేదు, పేదరిక ప్రజలు అసలు అక్కర్లేదు, పెత్తందారులు చేయడమే వాళ్ళ తాలూకా స్వభావం. అటువంటి దానికి మనం తావివ్వకూడదని నేనైతే గట్టిగా చెప్తున్నాను. మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచార సభ ప్రారంభించి ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడపకు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన మరి వారికి అనేక సంక్షేమాలు కానీ, ఇంకో పక్కన ఈ ప్రాంత అభివృద్ధి కానీ, అంతేకాకుండా నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండే ఆనంద్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అలాగే ఇక్కడ ఆడపడుచుగా ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఆడపడుచుగా ఈరోజు నాకు ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు పుట్టింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఎంపీగా నేను ఇక్కడికి వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారు కలిసినప్పుడు వారందరూ ఒకటే
మేము వెళ్ళకముందే అమ్మ మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామని వారు చెప్పడం అంటే ఆ ఇంట్లోనే ఈరోజు పెన్షన్ వస్తుందని, అలాగే ఆ యజమానికి వీళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా బాగుపోయిందని, అలాగే వీళ్ళ చదువులు అవుతున్నాయని, ఈరోజు అని ప్రతిదీ కూడాను ఈవేళ మేము లబ్ధి పొందామనే విధంగా అడుగుతూ ఇల్లు వచ్చాయని ఇట్లాగా ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈరోజు చేస్తుండడంతో పాటు విశాఖపట్నాన్ని మరి ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తే రానున్న భావితరాలకి మనం భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అటువంటి కార్యక్రమాలకి వారందరూ స్వచ్ఛందంగా మేము ఉంటాం మీ వెంట అని చెప్పేసి వారందరూ కూడాను ప్రచారంలో కూడా పాలు పంచుకోవటం తప్పకుండా రేపు రానున్న ఈ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఖచ్చితంగా ఇవాళ ప్రజాదేవుళ్ళే మరి ఓటర్లు వారందరూ తాలూకా దీవెనలు జగనన్నకి మెండుగా అందుతే ఈరోజు అడారి ఆనంద్ కుమార్ గారు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారంటే తప్పకుండా మేము ఆనంద్ బాబుకి అండగా ఉంటామని చెప్పేసి, అలాగే నా తొలిసారి మహిళకి ఈ మరి స్థానికంగా ఉన్న మరి నాకు ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అవకాశం కల్పించారని మరి మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ వెంటుంటామని చెప్పేసి వారు చెప్పడం తప్పనిసరిగా ఈరోజు రేపు గెలుపు మరి ఇవి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈరోజు జగనన్నదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా స్పందన విశేష జనాదరణ స్పందన. ఈరోజు జగనన్నకి మేము అండగా ఉంటాం, జగనన్న ముఖ్యమంత్రి కావాలి రావాలని.